హాయ్ అండి. ఈరోజు మనం టవర్ ఆఫ్ లండన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. థేమ్స్ నదీ తీరంలో గల టవర్ ఆఫ్ లండన్ ముందు కాపుల కాపల 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కోటకు వాయుసాల రక్షణ. విలియం కింగ్ వన్ ఇంగ్లాండ్ను జయించిన తర్వాత 1166 సంవత్సరంలో ఈ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా ఉన్న ఈ కోట తర్వాత చెరసాలగా మారింది. స్థానికుల విశ్వాసం మేరకు ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయి. కాకులు కోటను వీడి వెళ్ళిపోతే వైట్ టవర్తో పాటు ఇంగ్లాండ్లో రాజ్యం కూలిపోతుందన్నది ఇక్కడ వారి నమ్మిక. 17వ శతాబ్దంలో పాలకుడుగా ఉన్న కింగ్ చార్లెస్ II టవర్ వద్ద ఎప్పుడూ 6 కాకులు ఉండేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను 7గా మార్చాడండి. కాకులు ఎగిరిపోకుండా రెక్కలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుంటారు. వీటికి నిత్యము మాంసాహారము ఫుడ్ అందిస్తుంటారు. వీటికి సంరక్షకుడుగా కాపలాగా ఉంటారు. వాళ్ళ కింద కూడా 4 కాపలాదారులు ఉంటారు. ఈ టవర్ని చూసేందుకు ఏటా 30 లక్షల మంది సందర్శకులు